మా మామ పెళ్లిలో నా హెయిర్ నా మాట వినడం లేదని చెప్పేసి మా అక్క అయితే నాకు పిలకేసేసింది అనమాట హెయిర్ కి. ఒక్కొక్కరు రియాక్షన్స్ మామూలుగా అయితే లేవు. వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూసేయండి. మ్యాటర్ లోకి వస్తే మా మామ పెళ్లి తిరుపతిలో ఉందని చెప్పేసి తిరుపతికి అయితే బయలుదేరారనమాట. తిరుపతికి వెళ్లే రూట్ లో హైవే వర్క్స్ మాత్రం చాలా త్వరగా అయితే జరుగుతున్నాయి. తిరుపతిలోకి ఎంటర్ అవగానే తిరుపతిలో ట్రాఫిక్ అయితే మామూలుగా అయితే లేదనమాట. తిరుపతి ట్రాఫిక్ మొత్తం తప్పించుకొని కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసరికి దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇక కళ్యాణ మండపంలోకి వెళ్ళగానే మా నవీన్ మామ అయితే ఉన్నాడు అనమాట. అప్పటికే రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రండి ఫోటోలు తీసుకుందాం అని చెప్పాడు. ఇక మాకంటే ముందు మా వాళ్ళందరూ పెళ్లి బస్సులో కళ్యాణ మండపంకి అయితే వచ్చేసారు. మా వాళ్ళు చేసి ట్విస్టులు అప్పుడప్పుడు ఎలా ఉంటాయంటే ఒక్క గిఫ్ట్ మీద 3 పేర్లు రాసి తీసుకొచ్చారు. మామూలుగా ఉండదన్నమాట మా వాళ్ళతో. ఇక నేను వెళ్లి ఫ్రెష్ అప్ అయి రాగానే మా అక్క నా ఇంటికలు చూసి ఏంద్రా నువ్వు నీ జుట్టు పిచ్చోల్లాగా ఇలా రా పిలకేస్తానని చెప్పి పిలకైతే వేసేసింది. నేనైతే ఫస్ట్ టైం అయితే పిలకేపించుకున్నాను అనమాట. పెళ్లిలో ప్రతి ఒక్కరు నా దిట్టు చూడమే. మా వాళ్ళు అయితే ఏకంగా షాక్ అయిపోయారు నా పిలకను చూసి. చాలా మంది నాతో అనింది ఏంటంటే నీకు పిలక మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. ఇంకొంతమంది మాత్రం నీకు సెట్ కాలేదు మార్చుకోని చెప్పేశారు. నాకు పిలక సెట్ అయిందా లేదా అనేది మీరే కొంచెం కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. అందరం ప్రశాంతంగా ఒక చోట కూర్చొని తినేసి ఇంకా మా అత్త వాళ్ళు వచ్చారని చెప్పి బయటకి వెళ్ళాను అనమాట. మా రాజా ఉండేసి మా మామని ఒక మాట అయితే అన్నాడు అనమాట. ఆ మాటకి మా అత్త అయితే చిన్నగా అయితే నవ్వుకోలేదు. ఒకసారి మీరే వినండి ఏమన్నాడో. బాగున్నావు నిజంగా. ఓకే ఇదన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసి ఉంటాయితే మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అంతలోపల ఫాలో కొట్టుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.